దేవుని వాక్యంలో నుండి నాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠిత చేసుకొనుడనెను. మరునాడు మోషే దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. అందరూ చేతులెత్తి స్వరమెత్తి ఒక మంచి శక్తివంతమైన స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. దిస్ ఈస్ హౌ సంబడి కెన్ బి బ్లెస్డ్. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలంటూ మానవ జీవితం అంతా ఆరాటపడుతోంది. పాట ఎందుకు పాడుతున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? సన్నిధికి ఎందుకు వస్తున్నావు? సాక్ష్యం ఎందుకు చెబుతున్నావు? కానుకలు ఎందుకు ఇస్తున్నావు? ఇలా ప్రశ్న ఏది అడిగినా తక్కువ చెప్పే ఆన్సర్ ఆశీర్వాదం కోసం, దేవుని దీవెన కోసం. ఎవ్రీబడి ఈస్ క్రేజీ ఆఫ్టర్ గెటింగ్ సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్. దేవుని వద్ద నుండి ఏదైనా ఒక దీవెన పొందాలనే కదా ఆరాటం అంతా. భక్తి దాని చుట్టే తిరుగుతోంది. ఆశీర్వాదం అనే మాట ఎంత ఆకర్షణీయమైనదిగా మారింది అంటే, అది ఏ అంశమైనా దాని ముందు ఆశీర్వాదం అనే పదం చేర్చితే కానీ ప్రజలు రిసీవ్ చేసుకోరేమో అని అయ్యగారులు కూడా నమ్మే అంతగా. ఉదాహరణకి సభలు ఇదివరకు ఏ టైటిళ్లతో నడిచినా ఈ మధ్య ఆశీర్వాదం అనే పదం రావాలి. మందిరం కూడా ఆశీర్వాద మందిరం. చివరికి ప్రేమ విందు కూడా పేరు మారిపోయింది. ప్రేమ విందు కాదు, ఇప్పుడు ఆశీర్వాద భోజనం. ఆశీర్వాదం అనే పదం విపరీతమైన క్రేజీ అయిపోయింది. మీరు ఆశీర్వదించబడతారో, మీరు దీవించబడతారని చెబితే ప్రజలు రెస్పాండ్ అవుతారని ఆ పదమే దేవుని యొద్దకు ఆకర్షించే సాధనమని అద్భుతమైన దైవజనులు కూడా నమ్ముతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇంతిలా వాక్యం చుట్టూ పరిభ్రమిస్తున్న వేళ అసలు ఆశీర్వాదం ఎట్లొస్తుందో దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఆశీర్వాదం కావాలా వద్దని అడిగితే మీరేమంటారు? ఆహా, చాలా అద్భుతంగా పలికారు. ఏది మీ స్వరం వినివ్వండి. అబ్బో, మరోసారి గట్టిగా. పౌరమాని స్వరం మధురము అయితే నాకు అది వినవడనిమ్మన్నాడు. 2:14 పరమగీతం. దేవునికి స్తోత్రం. మీరు ఆశీర్వదింపబడునట్లు, ఏమిటట? మీరు ఆశీర్వదింపబడునట్లు మీలో ప్రతివాడు తన సహోదరుని మీద కానీ, సహోదరి మీద కానీ, తల్లి మీద కానీ, తండ్రి మీదే పడి మిమ్మును మీరు ప్రతిష్ఠ చేసుకొనుడి. దాని కాస్త సంక్షిప్త రూపంలో చెప్పాలంటే, నేడు నిన్ను యెహోవా ఆశీర్వదించున్నట్లు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అన్నారా గట్టిగా? ఆమేనని. అంటే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందట? ఆశీర్వాదం ఎందుకు వస్తుందట? ఆశీర్వాదం ఎవరికి వస్తుందట? ఎవరైతే తమ జీవితములను దేవునికి ప్రతిష్ఠించుకుంటారో వారి మీదకి గొప్ప ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంతేనా? ఇంతమంది కలిస్తే ఎంత బాగుండాలి. హల్లెలూయా. సో డెడికేట్ యువర్ సెల్ఫ్, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్. పరలోకము నుండి, పైనుండి దేవుని ఆశీర్వాదములు పొందినట్లుగా మిమ్మును మీరు యెహోవాకు ప్రతిష్ఠించుడి, ప్రతిష్ఠించుకొనుడి. నా మాట బాగా వినాలి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? ఎవరికి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఒక ప్రతిష్టలోకి వస్తే ఏమొస్తుంది? దేవుని ఆశీర్వాదం వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారు? దేవునికి ఇస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. అది నిజమే, కానీ చాలా కొంచెమే. నువ్వు ఏ కొలతతో కొలిచావో ఆ కొలతే కదా. పిడికడి విత్తనాలు విత్తిన తర్వాత టన్నుల కొద్దీ పంట రాదు కదా. ఆ పిడికెట్టుకు ఒక 10 రెట్లు వస్తుందేమో మహా అయితే. అపరిమితమైన కొలత లేని ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి ఏదో ఒక పాట పడితే
నిజమైన పరిపూర్ణమైన ఆశీర్వాదమట నిన్ను నీవు యెహోవాకు ప్రతిష్ఠించుకొనుట వలన వస్తుంది. ఆమేనండి. హల్లెలూయా. ప్రతిష్ఠ అనండి గట్టిగా. ప్రతిష్ఠ అనే పదానికి దేవుని బిడ్డలారా సాధారణంగా డెడికేషన్, అంకితము చేయుట అనే పదాన్ని వాడతారు. కానీ ఆ మాట అంతా కూడా ఉపకరణముల విషయంలో, వస్తువుల విషయంలో వాడిన భక్తులను దేవుని మహిమ కలిగిన సేవ కొరకు ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం కాన్సిక్రేట్ అన్న పదాన్ని వాడతారు. డెడికేట్ యువర్ పీపుల్, డెడికేట్ యువర్ సెల్ఫ్ అనే దానికి మించి కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ అనే పదాన్ని వాడతారు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ అంకితం చేస్తే డెడికేషన్ అంటాం. కానీ కాన్సిక్రేషన్ అంటే ఏంటంటే పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి అంకితం చేయటం. కాన్సిక్రేషన్లో సాంక్టిఫికేషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. ఇన్ ఎ సింపుల్ వే, sanctification plus dedication is equal to consecration. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలట? మనల్ని మనము దేవునికి పవిత్రపరచుకొని అంకితం చేసుకోవాలంట. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, నువ్వు కానుకిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ అబద్ధం కాదు, నిజమే. కానీ చాలా చిన్నవి, చాలా చిన్నవి. నిజమైన పరిపూర్ణమైన ఆశీర్వాదం మీకు అర్థం కావడానికి చెబుతాను. ఆదికాండం 12లో నేను చూపించు మార్గంలోకి వస్తే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. 13లో ఆయన ఆశీర్వదించను అని రాశాడు. 14లో స్వయంగా మెల్కీసెదెకు ఇంటికి దిగివచ్చి దీవించాడు. 15లో యెహోవా వాక్కు గుడిసెలోకి వచ్చి అతను ఆశీర్వదించారు. 16లో విస్పష్టమైన వాగ్దానం లభించేసింది. ఇంత చేశాక 17లో అంటాడు, నీవు నాతో నిబంధన చేస్తే అత్యధికంగా అభివృద్ధి కలిగిస్తాను. మరి ఇప్పుడు దాకా చేసింది 14లోనే పూటకి 300 మందికి కొన్ని సంవత్సరాల పాటు పోషించగలిగిన, ప్రతి పూట, రోజు కాదు, ప్రతి పూట 400 మంది చొప్పున అనేక సంవత్సరాలుగా పోషించగలిగిన సమృద్ధి, ఐశ్వర్యం అబ్రాహాము సొంతమైపోయింది. కానీ ఇంకా ఆశీర్వదిస్తాను నాన్న నువ్వు ఒక నిబంధనలోకి వస్తే అంటున్నాడు. అలాగే దేవుని నమ్ముకున్నా, దేవుని దగ్గరకు వచ్చినా, కానుక ఇచ్చినా, మందిరానికి వచ్చినా, పరిచయం చేసినా నీకు ఆశీర్వాదాలు వస్తాయి, కాదనడం లేదు. కానీ పీక్స్లో, పరాకాష్ఠ స్థాయిలో నీకు ఆశీర్వాదం రావాలంటే వాక్యం చెప్తుంది, బెటర్ యు కమ్ టు ఏ ఎక్స్పీరియన్స్ కాల్డ్ కాన్సిక్రేషన్. నువ్వు ప్రతిష్ఠ అని ఒక అనుభవంలోకి వచ్చేయాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోడిగుడ్డును అరటిపండు తీసుకొచ్చి బలిపీఠం పెట్టినంత సులువుగా మన జీవితాలను పెట్టగలగాలి కదా. ₹10 ఖర్చు లేకుండా ఊరక బరబరా పెరిగిపోయిన ఆనపాతలోంచి మొదటి ఆనపగా పట్టుకొచ్చి బలిపీఠం మీద పెట్టడం సులువే. కానీ దేవుడు మనకు ఇచ్చిన సంతానాన్ని దేవుని సేవకు సమర్పించడం ఎంత కష్టం. చిత్రం ఏమిటంటే, ఈ కోడిగుడ్డి దెబ్బకి, ఈ ఆనపకాయ దెబ్బకి మన బిడ్డలకి ఆశీర్వాదం వచ్చేయాలన్నంత ఆశ ఉంటుంది మనకి. కోడిగుడ్డు అక్కడ పెట్టిన కానించి నా బిడ్డలకి ఆశీర్వాదం రాలి ప్రభా. గుడ్డు ఇట్టాను కదా, అక్కడ ఆనపకాయ కూడా ఇచ్చాను, అడ్డుపల్లి కూడా తెచ్చాను, పేడపెట్టేసాను, ఆశీర్వాదాలు అయ్యి. ఏమన్నా బాబు, గత వారం నుంచి కనిపెడుతున్నాను, ఏమీ కనపడతలేదు ఆశీర్వాదం. అంత ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కావాలి. ఆ క్షణమే ఏదో కనపడిపోవాలి. చర్చికి వచ్చి కానుకేసి ఇంటికి వెళ్ళే లోపు యేసు రక్తం వేజ్జేయం, తాళం తెస్తా ఉంటే గుమ్మకాడు ఏదో తగిలినట్టుగా ఉండాలి, చూస్తే 500 అయితే ఉండాలి. అప్పుడు హల్లెలూయా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. ₹50 వేసాను, లేదా ₹500 ఇచ్చిన, ఎంత మహిమ గల దేవుడు అండి. మళ్ళీ వారం 100 చేస్తానే, ఇంక ఇదే స్కీమ్, వీళ్ళు ఇచ్చేయాలి, మళ్ళీ ₹5 ఇచ్చేయాలి. అప్పుడు ఎంతో మంచి దేవుడు. అంతా తిరిగాను, ఇంత మంచి దేవుడు ఎవరు లేరయ్యా, ఈ రకంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. దరిద్రానికి ఆశీర్వాదాన్ని కూడా ఆర్థికంతో కొలవటం ఏమిటని, ఆర్థిక పరమైన స్థాయికి మించింది కదా దేవుని ఆశీర్వాదం అంటే. డబ్బుతో కొలవగలమండి దాన్ని. అందుచేతనే డబ్బు ఇవ్వలేని, అనండి, డబ్బుతో కొలవలేని ఆశీర్వాదాన్ని యేసయ్య ఇవ్వగలడు. ఇస్తాడా, ఇవ్వడా? కొంచెం మంచిగా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ దరిద్రం డబ్బులు ఇవ్వాలి. అదే స్కీమ్లో మండిపోను.
ఆడెవడో ఎక్కడ కూర్చొని మీ పిల్లలకి మంచి చదువులు రావాలా, ఉద్యోగాలు రావాలా, పెళ్ళిళ్ళు అవ్వాలా, సంతానం కలగాలా, నాకు 2000 రూపాయల బొబ్బు నేను ప్రార్థన చేస్తాను అంటాడు. రెఫరెన్స్ ఎంతనంటే ఆడే రెఫరెన్స్. ఎక్కడుంటుంది రెఫరెన్స్? ఇంకా సొంత బైబిల్ 2000 పంపితే ఆశీర్వాదాలు వస్తాను. ఎక్కడుంది బైబిల్లో? అప్పులా, తిప్పలా, నొప్పులా, నాకు పంపండి 2000 నేను చేస్తాను ఫాదర్ అంటే. ఈడు సోమరిపోతాడు. ఆడెవడికో 1000 రూపాయలు ఇస్తే ఆడే ఎడుతాడంట. మనకెందుకని 1000 రూపాయలు పంపించే దర్జా కూర్చున్నాడు ఈ ఇంట్లోనే. పేన సుఖం ఉంది కదా. నేనే ఉపవాసం ఉండి, నేనే మోకరించి, నేనే కన్నీరుగాచి, నేనే అడవాలంటే ఇన్ని బదులు ఆడెవడో పడతాడంట. ఆడికి 1000 రూపాయలు ఇచ్చేస్తే ఆడే చేసుకుంటాడు. మనకెందుకు? కొంచెం బాగా చేయి, 2000 ఇస్తాడు. అవసరమే తీడు. వీడికి ఇదే కావాలి, ఆడికి అది కావాలి. స్కీమ్ బాగా సెట్ అయింది. అంతకు తగ్గ బొంత. ఈ దరిద్రం అంతా మారిపోవాలని గట్టిగా ఆమె చెప్పండి. చెప్పారా? మరప్పుడు పంపుతుంటారు 1000 రూపాయలు ఎవడబడతాడికి. ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? బైబిల్లో క్లియర్గా ఉందా లేదా? ఎంత తేటగా, నేను యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యములో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, ఓహో, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. మిమ్మల్ని అంటే ఎందుకో మా పాస్ట్ గారులు అనాలి అంటాడు దేవుడు. నేను కాదు, నా ముఖం సీరియస్గా చూసుకోండి ఐగర్లు అందరూ. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని ఏమంటలేదండి బాబు. దేవుడు అంటున్నాడు మా పాస్ట్ గారు అనాలరా, మిమ్మల్ని కాదు అసలు. ఎందుకు అనాలట? ప్రతిష్ఠితమైనదేదో, సాధారణమైనదేదో తెలుసుకుంటూ జనాలకి నేర్పట్లేదంట. అంతా ఒకటే. ఇది మహిమ కలిగింది కదా, ఇది ప్రతిష్ఠితమైంది కదా, ఇది ఉన్నతమైన సమర్పణ కదా, ఇది సాధారణమే కదా, ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు కదా. పవిత్రమేదో అపవిత్రమేదో, ప్రతిష్ఠితమైంది ఏదో సాధారణమైంది ఏదో, అసలు ఆ వ్యత్యాసం తెలుసుకునేలాగా జనాలకి నేర్పడం లేదంట. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రతిష్ఠిత గురించి ప్రసంగం లేవు. జనం చెప్పరా. ఈ రాత్రి కష్టాలు తీరాలంటే, నీ దుఃఖం నాట్యం అవ్వాలంటే అదిరిపోయే స్కీములు ఇది చెప్తాడు. ఏసు రక్తం ఏం చేయం. ఆ రోజు ప్రభు దగ్గర రావాలి, 7వ ఈడి ఖాతాలో పడిపోవాలి. ఎవడోయ్ నా బోధ ఒకటే. బోధ దగ్గరే తేడా వచ్చేసింది. కేవలం స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, మేలులు, దేవునికి స్తోత్రం, ప్రసాదం అన్నావా అయిపోయింది, ముద్ర అన్నావా అయిపోయింది, అంకేసామా స్తోత్రం ఏంటి అర్థం కాదు. అయిపోయి వాక్యంలో ఉన్నది అది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డదారులు, దొడ్డిదారులు లేవు, ఉండవు. అలాగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి కూడా అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. ఒక దైవీకమైన పద్ధతి, ఒక దైవీకమైన మార్గం ఉన్నది. అందులో సాగితే తప్ప అల్లాటప్పగా ఆశీర్వాదాలు ఏమీ రావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. బోధలో ఏముండాలంట? ఏది ప్రతిష్ఠితమైనదో, ఏది సాధారణమైందో భేదం ప్రజలకు అర్థమయ్యేలాగా బోధ ఉండాలంట. ఇది మామూలుదే, ఇది సాధారణమైంది, ఇది ప్రతిష్ఠితమైంది, ఇది సర్వోత్తమమైనది, తేడా తెలియాలి ప్రజలకి. అది బోధ అంటే. ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ ముమ్మడివరం ఎటు వస్తుంది మీకు? అది ఇటేనా? దిక్కుదిల్లికి చీకటి ఎటు ఒకటి చెప్పేస్తాడు సార్. నేను 10 ఏళ్ల క్రితం ముమ్మడివరంలో ఒక పెళ్లి చేసామండి. యేసు రక్తం నా సిలువకి ఆ రోజు వివాహ కార్యక్రమం అధ్యక్షుడు నేను. నాకు దాదాపుగా అలాంటి పోస్టులు ఎవరు ఎట్టరు, కానీ ఆ రోజు ఎందుకు దొరికిపోయాను. సరే, నీ సిలువను నీవు మోసి అని పాట గుర్తు చేసుకొని పెట్టుకున్నాను. ఇక మిగతా పేర్లు అడగబాకుండా దేవునికి స్తోత్రం.
ప్రపంచ దేశాలలోనే అత్యధిక బిజీగా వాడబడుతున్న దైవజనుడిగా 100 కోట్ల అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి వచ్చారు ప్రసంగానికి. రిబ్కా కడవ పట్టుకొని అన్న వాక్యం తీసుకున్నాడు. దేవుని కృపలో యోహాను సువార్త దాకా బైబిల్లో ఉన్న ఒక్క కడవ వదిలిపెట్టలేదు మహానుభావుడు. మొత్తం కడవలనే చెప్పేశాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొహం చూడాలండి. వాళ్ళ డాడీ ఇంక సోడా, ఆయన ఇంక సోడా ఎట్టంటుండిచ్చి మా పేనాన్ని తగిలిచ్చేవేందయ్యా. వాళ్ళు శుభమాని పెళ్లి చేసుకొని దేవుని కొరకు సాక్షులుగా బతుకుదామంటే ఎక్కడ చేసుకుని ఎత్తున్నాడు? కొండలే కదా మొత్తం అన్ని. పిల్లరా మరి ఎక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినా కొండ, ఇంకేముంది కోటం? ఎక్కడ వదిలిపెట్టలేదు కడవలో. అదొక మోస. చెట్టు పెట్టుకుంటే చెట్లను చూపించేస్తాడు, బావి అంటే బావులను చూపించేస్తాడు. అదొక మోస ప్రసంగం అనమాట అండి. ఎక్కడో యాప్ ఏదో ఉంటుంది, కొండను కొడతాడు, కొండలను ఓపెన్ అయిపోతాయి, మొత్తం రాసుకొచ్చేస్తాడు మన బేనం తెత్తకి. మరి ఏట్రా ఈ గొడవ? అలాగే ఆశీర్వాదాలను కొడతాడు, వస్తాయి అన్నీ లాగేసుకొచ్చేస్తాడు జాగ్రత్తగా. ప్రియులారా, ఇవాళ మీకు ఒక 12 ఆశీర్వాదాలు చెప్తాను, రాసుకొని ఈడు పులకించిపోతాడు. ఎందుకంటే కూటమి అదే కదా, కంతా బొంత కట్టి సెట్ అవుతాయి. నా బాధ ఏంటి అర్థమవుతుంది మీకు? మిమ్మల్ని ఏమంటలేదు నేను, మా బ్యాచ్ అలా గడిచింది. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచరు. పవిత్రమేదో పవిత్రమ కానిది ఏదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పరు. మరి ఏమి నేర్పుతారు? ఏమి నేర్పుతారు? నీకు ఏమిస్తే ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. వీడికి సుఖమే ఎందుకు వస్తున్నారు అనుకున్నా జనం? మరి ఇబ్బంది ఏమి లేదు కదా, ఎంతో కొంత ఏ చేత కూడా వదిలిపోతుంది. హలో, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవునికి ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇవి అబద్ధం కాదు, నిజమే. కాకపోతే అది చాలా చిన్నది, తక్కువ. అసలు సిసలు ఆశీర్వాదం నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటే వస్తుంది. ఒక ఉన్నతమైన సమర్పణలోకి వస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. మీలో యెహోవాకు ఎవడైతే ప్రతిష్ఠించుకుంటాడో వాడి మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ప్రతిష్ఠ ఏదో ప్రతిష్ఠ కానిది ఏదో నేర్పాలంట జనానికి, అంతేనా? లేవియా కాండం 10వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. లేవియా కాండము 10వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. ఆగండి ఒకసారి. లేవీలు ఏం చేయాలటమా? ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయాలి. ఇది పాస్టర్ గారి డ్యూటీ. ఆమె అనండి ఒకసారి చెప్పండి, భక్తులందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా. ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైనది అంటే లోక సంబంధమైన దానిని వేరు చేయటమే యాజకుల డ్యూటీ అంట. పిల్లలారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఏలిన వారి కటాక్షం మీ మీదకు వచ్చునుగాక, పిల్ల పాపలతో మీరు అష్టైశ్వర్యములతో ఆశీర్వదింపబడుదురుగాక, భోగ భాగ్యములు మీకు లభించునుగాక. అంటే అసలు భోగాలు భాగ్యాలు వద్దని కదా బైబిల్ చెప్తుంది. వీడు పలికేత్వం ఏంటాడు, ఆమె ఏం చెప్తావేంటి? మాయా మోసం. ఎగిరి గంతులే సపట్లు కొట్టేసే పాయింట్లు కాదు కదా. ప్రాణం తరికిపోతుంది ఒక్కొక్కడికి ఏసు రక్తం చేయం. అర్థమవుతుందా బోధ? లేవీల డ్యూటీ అంటే నువ్వు ఏది పట్టుకొచ్చినా తునమ్మ చేతులు పెట్టగానే ప్రభు మీ పిల్లల పాపల కుటుంబాలు ఆశీర్వదించును గాక, మీకు తోడగొట్టు నడిపించును గాక, అష్టైశ్వర్యములు భోగభాగ్యాలు సిద్ధింపజేయును గాక అంటే ఆమేన్ ఆమేన్ ఐ రిసీవ్ అని వెళ్ళిపోతావా? అది కాదంట. ఏం చేయాలంట? ఇది ప్రతిష్ఠించబడ్డ సేవ, ఇది ప్రతిష్ఠించబడ్డ పరిచర్య, ఇవి ప్రతిష్ఠించబడ్డ జీవితాలు, ఇవి యెహోవాకు ప్రతిష్ఠితమైనవి. ఇందులో లోక సంబంధమైన రావడానికి వీలేదని చెప్పి ప్రార్థనకు వచ్చేవాడలో, ఆరాధనకు వచ్చేవాడలో, సభలకు వచ్చేవాడలో, పరిచయకు వచ్చేవాడలో లౌకికమైన మాట కానీ, చూపు కానీ, క్రియ కానీ, కార్యము కానీ కనబడితే దాన్ని తీసి అవతల పడేసి ఇది ప్రతిష్ఠ అంటే చెప్పగలగటమే దేవుని సేవ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాజీ పడిపోతే, దండం పెట్టేస్తే, గంతకంత అక్కడక్కడ సెట్ అయిపోతే ఎంతలో మందిని కడతాను? 31 సంవత్సరం ఎందుకు పడుతుంది?
ఎన్నగాక మొన్న వచ్చాడు ఎంతకన్నా పెద్ద కట్టేశాడు కదా, అడ్రస్లు అడగమాకండి నన్ను. అయ్యగారికి 30,000 ఎందుకు పెట్టిందండి అంత గుడి కడతాకే? నిన్న ఒక భక్తుడు పెట్టాడు, ఇదంతా చూస్తే మీరు ఏదో పెద్ద మందిరం అనుకున్నారు, టెంట్ అంత అద్దె, లైట్లు వేడి అని పెట్టాడు. అయ్యో నిజమే కదా పాపమని నాకు కూడా లింకెట్టాడు. ఇందాకే చూశాను గదిలో కూర్చొని చదువుతుంటే, అయ్యో నిజమే పాపం, అంత అద్దెనంట, స్టేజీ అద్దెనంట, లైట్లు అన్నీ అద్దెనంట అని నాకు సానుభూతిగా కింద కామెంట్లు వస్తే, మొన్న పెళ్ళికి పెట్టిన దాంట్లో 10వ భాగం పెడితే అంతకన్నా మంచి మందిరం వచ్చేస్తుందని పెట్టాడు కింద ఒకడు. అయ్యో బాబోయ్ అంత ఖర్చు పెట్టాను, నాకేం తెలుసు మరి. పెద్దింటి పెళ్ళికి పేదింటి అని పిలవరు కదా, మనకేం తెలుసు అవన్నీ. అక్కడ చూస్తే అర్థం, బాబోయ్ ఎంత అయిందా, ఒక వారం అద్దె 5 లక్షలు అంట చర్చికి. మా సురేష్ గారు ఉన్నాడు దుబాయ్లో, ₹10 కానీ బేడకి ఇచ్చేస్తున్నాడు చర్చి దుబాయ్లో. లక్షల రూపాయలు అంటే పెద్ద బిల్డింగ్ తీసేసుకున్నాడు. చిన్న చెత్తగా పాస్ట్ గారులు అందరూ సంఘాలు మందిరంలో ఉండవు కదండి, కానీకి బేడకి ఇచ్చేస్తున్నాడు. చేసుకోరా బాబు ప్రార్థనని, అది ఏముండదు, అది అజ్జాగా టైంకి వచ్చేస్తాడు, ఎంత బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకు వెళ్ళిపోతాడు. అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి ప్రశాంతంగా. బాధ ఏం తెలుస్తుంది, పొయ్యికోడాకమండి అమర్చి ఉంటుంది అజ్జాగా. నా బాధ ఏమన్నా అర్థం అవుతుందంటారా? ఇందులో విశేషాలు ఏమో, బాధే బాధ, బాధే బాధ. క్రైస్తవ సంఘములో జరుగుతున్న ప్రత్యక్ష కార్యములు చూసిన బాధే బాధ అవుతుంది, ఆ బాధే మీకు బాధ అవుతుంది. యేసు రక్తమే జై. మీ అందరికి వందనాలు. నేను వందనాలు చెప్తలేదు గారు, నాకు మీరేం చెప్పారండి బాబు, నేను రాకముందు ఎవరు వందనాలు చెప్తలేదు. ఆ వందనాలండి అయ్యి బాబు, అయ్యగారికి చెప్పానా, తెలివితేటలకేం కరువు లేదు. మళ్ళీ మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి చక్కగా. ఏమండి కాసేపట్లో తయారైపోతుంది వ్యవహారం. నిన్నగాక మొన్న సంఘం పెట్టాడు, మొదటి వార్షికోత్సవ వేడుకను పెడితే 2,500 మంది ఉన్నారు సార్. రెండో వార్షికోత్సవం వచ్చేప్పటికి 3 ఎకరాలు కొనేశారు సార్. ఆయా చర్చిల నుంచి ప్రజలను లాగేస్తాక 3 బస్సులు పెట్టారు సార్. అందరికి వందనాలు. ఏందిరా మీరు చేసే పని, సువార్త చెప్పావా, ఇంటింటికి ఎప్పుడైనా తిరిగావా, కరపత్రికలు పంచావా, అసలు మారితే నీ బతుకు సాక్ష్యం చెప్పావు మీ ఊర్లో? ఏం మాట్లాడుతున్నావు? వాక్యం ఏముంది? గో అండ్ ప్రీచ్, అంతేనా? గో అండ్ ప్రీచ్ అంటే వెళ్ళండి, ప్రకటించండి. ఇప్పుడు ఫార్ములా ఏంటి? బ్రింగ్ అండ్ ప్రీచ్. ఆటోకి 500 ఎత్తాను, ఎంతమంది తీసుకొస్తావు? తీసుకొచ్చాయి, నేను తిరగలేను, నాకు కుదరదు. అలాగా కొంపలాంటి తిరుగుతాకి, సైకిల్ వేసుకొని ఊళ్ళంటి తిరుగుతామేంటి? నీకు ఎంత ఇచ్చిస్తాను, ఆటోకి ఎంత కావాలి నీకు? 500 చాలదా? 800 వేసుకో. ఎన్ని ఆటోలు చేస్తావు ముందు చెప్పు, వంట చేయాలి కదా. అమ్మాయి కూడా ప్రభు దూతల్ని పంపలేక, సేవకుల్ని పంపలేక కాదురా, ఉండలేక ప్రేమతో ప్రజల వద్దకు దిగి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని పంపుచ్చు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. వీళ్ళకి మాత్రం అధికారం లేదు, అభిషేకం లేదు, ఆర్థికం మాత్రం ఉంది కనుక వెళ్ళే పని లేదు, క్యాకేసి భోజనం పెడతామే. ఎవరు నాయనా వినో, సైకిల్ వేసుకొని ఎప్పుడు ఉంటాయి గారు ఎక్కడి నుంచి బూరుగుపూడి. అబ్బాయి మామూలు ఇక్కడే ఉన్నాడు, దేవునికి స్తోత్రం. పోపవరమయ్య గారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడి నుంచి అంటండి బాబు సైకిల్ వేసుకొని, తిండికి గతి లేకనా, 10 రూపాయలు పోగేసుకుంటాకా. సరైన ప్రతిష్ట కలిగిన దైవజనుల దగ్గర దీవించబడాలి, అభిషేకం పొందాలని, నేర్చుకోవాలని ప్రయాసపడి తిరిగి కష్టపడి ఈ గంగవరంలో కానీ మండలంలో కానీ అయ్యగారు ఊరు వీధి ఉందంటావా? ఇవన్నీ మానేసా గుడి అంగ చూస్తున్నాడు ఒకడు, పెద్ద గుడి కట్టేశాడు. అయ్యి బాబోయ్, మరో రాత్రి కట్టేశారు. నిన్నేమి లేదండి, తెల్లారి పట్టుకొచ్చేసిందండి. మారు మనసు లేని మాటలు మాట్లాడబాకండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పాయింట్ ఒకటే, నువ్వు వస్తే దీవెన వస్తుంది, ఇస్తే వస్తుంది, అది అబద్ధం కాదు, కానీ అది సండే స్కూలు. తీసేయక సబ్జెక్టు. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకెంతకాలం వింటావు, ఇంకెంతకాలం చూస్తావు, ఇంకెంతకాలం తింటావు, ఇంకెంతకాలం వెళ్ళిపోతావు.
ఒక ప్రతిష్టలోకి వచ్చాయి, సమర్పణలోకి వచ్చాయి, పిలుపులోకి వచ్చాయి, ఏర్పాట్లోకి వచ్చాయి. ఎత్తబడే సంఘమునికి పనికొచ్చే క్వాలిటీ సంపాదించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక.